అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చి ఆఫీస్ రూంలో ప్రవేశించి కాలింగ్ బెల్ నొక్కాడు అమర్. సమయానికి బంట్రోతులు లేక స్వయంగా రామకోటే హాజరయ్యాడు. ఆయన్ను కూర్చోమని ఆదేశించి, ఇవాళ కళ్యాణి గంగులు కనిపించరేం అడిగాడు. ఎవరో దగ్గర బంధువులు వచ్చారని 2 రోజుల నుంచి ఇద్దరూ రావటం లేదు వినయంగా జవాబిచ్చాడు రామకోటి. ఆడా మగా మళ్ళీ అడిగాడు అమర్. ఓ 25 పడుచు, జతగా 6-7 ఆమె కొడుకు. ఆలోచించి, సరే మీరు వెళ్ళండి అని ఆ గది గడిబిగించి ఫోన్ తీసుకుని ఓ నంబర్ డయల్ చేసి, హలో, ఎవరు మాట్లాడేది? నేను గంగుల్ని సార్. ఢిల్లీ నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఎప్పుడు మీరు విమానం దిగారు? ఇప్పుడే విమానం దిగి ఓ మిత్రునితో కలిసి ఆఫీసుకు వచ్చాను. సీదా ఇంటికి రాక ఆఫీసుకి ఎందుకు వెళ్ళారు? అర్జెంటు పనుందిలే ఇక్కడ. మన ఇంటిలో బంధువులెవరో మకాం పెట్టారంట. వారెవరో నీకు తెలుసా? తల్లి 6 కొడుకు వచ్చారు. ఆమె పేరు కమల గారు, బాబు పేరు రవి. వారిద్దరూ కళ్యాణికి దగ్గర చుట్టాలా? నాకు బాగా తెలియదు బాబు. ముందు కొంతసేపు ఏడ్చి గందరగోళం చేసింది కమలమ్మ. ఆ తర్వాత గదిలో కూర్చుని ఆమె చిన్నమ్మ గారు ఏవేవో గుసగుసలాడారు. ఇప్పుడు ఏడుపులు మొత్తుకోలు లేవు. ముద్దులతో మురిపిస్తూ అక్క చెల్లి అని నోరారా ఒక తల్లి బిడ్డల్లా పిలుచుకుంటూ పెళ్ళాన్ని ఆడిస్తూ పసిపాపల్లా బాబుతో ఆడుతూ మయమరిచి ఉన్నారిద్దరు. ఇప్పుడెక్కడున్నారు? మీ పడగ్గదిలోనే. బాబు, వారితోనే ఉన్నప్పటికీ నాన్న కావాలని నాన్న గందరగోళం చేస్తున్నాడు బాబు. అలాగా? ఆ బాబెలా ఉన్నాడు? ఒళ్ళు చేశాడా? బాగా బలిసి ఉన్నాడా అని మైమరిచి ప్రశ్నలతో ముంచెత్తాడు అమర్. ఆ లావు, ఆ కళ్ళు, ముక్కు, ముఖం చూస్తే ముమ్మూర్తులా మీ ముఖంలో నుంచి ఊడిపడ్డట్లు కనిపిస్తున్నాడు బాబు. బాబు మురిపెంలో మునిగిన చిన్నమ్మ గారు ఇప్పుడు మీరు పిలిచినా పలకరు. అంత ముచ్చటగా చలాకీగా ఉన్నారు బాబు. నువ్వు నిజంగా చూసావా రవిని? అదేంటి బాబుగారు, ఈరోజు వింతగా మాట్లాడుతున్నారే మీరు? ఈ గంగులు నోటి నుండి అబద్ధం ఎన్నడైనా విన్నారా మీరు? నేను కాఫీ తాగించపోతే వద్దని పిన్ని కావాలన్నాడు బాబు. అప్పుడు కళ్యాణి గారు తాగిస్తే బుద్ధిగా తాగాడు. అప్పుడే మా బాబు వరుస కలిపేశాడే. సరే, నేను గంటలో ఇంటికి వస్తాను. ఈలోగా నా రాకడ వారికి చెప్పి వారి ఆనందానికి అంతరాయం కలిగించబోకు అంటూ రిసీవర్ దించాడు అమర్. నాకెవరూ లేరు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న పాపిష్టిదాన్ని. రోగిష్టి తండ్రి ఉన్నా లేని దానిలో జమే. ఏవైనా ఆందోళనకరమైన వార్తలు వింటే నాన్న రక్తపోటు పెరుగుతుంది. అందులో నా గురించి వింటే మరీ ఎక్కువవుతుంది. అంచేత ఆయనతో ఏ అపాయకరమైన చర్యలు చేయను. ఇంకెవరున్నారు నా మనసు విప్పి చెప్పుకోవటానికి? భర్త ఉన్నారంటావు. ఆయనతో ఏదైనా మొరపెట్టుకోవచ్చు. దానికి ఇప్పుడు కొన్ని అడ్డుగోడలు అనుకోకుండా మా ఇద్దరి మధ్య మొలిచినాయి. ఈ రోజుకు నాకు ఆత్మీయురాలైన అక్క దొరికింది. ఇప్పుడు నా గుండెలపై బరువు దించుకుంటాను. నేను ఓ దేవతకు పెద్ద అపరాధం చేశాను. అది తెలిస్తే నన్ను క్షమిస్తావా అక్క? నేను క్షమించటమా చెల్లి? వినరాని మాట విన్నట్లుగా అంది కమల. ఏవో దొంగదారులు పట్టించి తప్పించుకో చూడకక్క. ఈ చెల్లి నిన్నంత తేలిగ్గా వదిలేది కాదు. మన్నించదలుచుకుంటే అవునను, లేకపోతే కాదను. కానీ నన్ను సందిగ్ధంలో ముంచకు. నువ్వు నిజంగా నన్ను తేలిగ్గా వదలవని నేను ఇప్పటికి తెలుసుకోగలిగాను. నీ కోరిక ఎందుకు కాదనాలి? మనసారా నిన్ను మన్నిస్తాను, సరేనా? ఇప్పుడు చెప్పు, నీ పన్నంటి సంసారంలో నిప్పులు పోసిన నీచురాలును నేనే. మీ అన్యోన్య దాంపత్యాన్ని విడదీసిన అదమురాల్ని నేనే. వలపు వల విసిరి చెదిరిపోకుండా నీ ప్రియుణ్ణి చేగిచిక్కించుకున్న మోసగత్తె స్త్రీని నేనే. నీ బాబును తండ్రిని విడదీసిన నిర్దాక్షురాలను నేనే. మరి ఇప్పుడు నన్ను మన్నించగలవా? ఆర్ధస్వరంతో అడిగింది కళ్యాణి. పొరపాటు పడుతున్నావు చెల్లి. నువ్వు దండించదగిన తప్పు చేయలేదు. అలా భావించటం నీ భ్రమ మాత్రమే. ఆత్మహత్యకు సిద్ధమైన నా భర్తకు ఆశ్రయం ఇచ్చి కాపాడిన అమృతమూర్తివి నువ్వు. ఆకలితో అలమటించి మరణావస్థలో ఉన్న బాబుకు నాకు తృప్తికరంగా అన్నం పెట్టి రక్షించిన అన్నపూర్ణవు నువ్వు. అలాంటి నీ బంగారు కాపురములో చిచ్చు పెట్టాలనుకున్న నేనే శిక్షార్హురాలిని. నన్నే నువ్వు క్షమించాలి అంది గంభీరంగా కమల. కాదు, నా మీద అభిమానంతో నన్ను సమర్థిస్తున్నావు. కానీ నిన్ను నీ భర్తను విడదీసిన రాక్షసిని నేనే. కాదు, నువ్వు అనవసరంగా ఆవేశం తెచ్చుకుంటున్నావు.
నేనిక్కడికి రాకపోతే నీలో ఈ పశ్చాత్తాప భావం ఘర్షణ చెలరేగేది కాదు. మీ ఇద్దరిలో వివాదం చెలరేగే అవకాశం కలిగేది కాదు. నేనే వీటన్నిటికీ కారణం. నేను ఈ లోకం నుంచే తప్పుకుంటే మీ పీడ విరగడవుతుంది. బాబుతో కలిసి మీరిద్దరూ సుఖిస్తారు. ఆ మాయదారి గంగులు నన్ను నిలిపాడు. లేకపోతే ఒక్క నిమిషంలో అందరి ఆవేదనలు చల్లార్చేదాన్ని. ఇలాంటి వాడి వాక్సూలాలతో నన్ను వేధించావంటే ఇప్పుడే తలబద్దలు చేసుకుంటానక్కా. అమరబాబు నీవాడు. అగ్నిసాక్షిగా నీ మెళ్ళో తాళి కట్టిన భర్త. ఆయన మీద నీకు సంపూర్ణమైన అధికారాలున్నాయి. ఆయనకు నీకు గల అనుబంధాన్ని తెంచటం ఎవరికీ సాధ్యం కాదు. రవిబాబుకు తల్లి లేకుండా చేసే హక్కు నీకు లేదు. ఆయన నిన్ను మరవలేడు. అనుక్షణం నిన్నే స్మరిస్తూ అలమటిస్తున్నారు. నైతికంగా న్యాయశాస్త్ర రీత్యా నీ భర్తను స్వంతం చేసుకునే హక్కు నాకు లేదు. నీతి నిజాయితీ పవిత్రలు మూర్తిభవించిన నీ ముందు నిల్చునే అర్హత నాకు లేదు. నా పాపానికి పరిహారంగా మా పరిశ్రమపై సర్వ హక్కులు సంక్రమించేటట్టు అమరబాబు పేరున లిఖితపూర్వకంగా వ్రాశాను. అయితే డబ్బుతో నీ మలినాన్ని కడుక్కుంటున్నావా అని నువ్వు అడగవచ్చు. అందుకే మీ మధ్య నుంచి నేను తప్పుకుంటాను అంది శోకాదేవతల కళ్యాణి. నేనే తప్పుకుంటాను. నీలాంటి ఉత్తమరాలికి అన్యాయం జరగకూడదు. నీ కన్నీరు నన్ను దహిస్తుంది చెల్లి. అక్క చెల్లి అనే ఆతనాదాలు ఆ ఇంట్లో మారుమోగాయి. 2 వ్యధిత హృదయాలు పెనవేసుకున్నాయి. వారి అశ్రుధారలు వెల్లువై ప్రవహించాయి. చిన్నమ్మ పెద్దమ్మ మీ శివాలు తక్కించుకుని శాంతంగా నే చెప్పేది వింటారా లేదా అని కన్న తండ్రిలా గద్దించాడు గంగులు. ఆ గద్దింపులు వారిని కదిలించలేదు. వారి చేతులు విడవడలేదు. మీరిక్కడ గందరగోళం చేస్తుంటే అక్కడ మరో ఆపద ముంచుకొచ్చినట్లు అనుమానంగా ఉంది నాకు అని మళ్ళీ మందలించాడు గంగులు. అప్పటికీ అక్కా చెల్లెళ్ళండ్రలో చైతన్యం రాలేదు. అమరబాబు వచ్చారన్న తర్వాత ఉలికిపాటుతో గంగులు కేసి ప్రశ్నార్థకంగా చూశారిద్దరు. 2 గంటల క్రింద ఆఫీసు నుంచి నాకు ఫోన్ చేశారు అమరబాబు. మాకెందుకు చెప్పలేదు? మీరు ఈ లోకంలో ఉంటే కదా. పలకరించినా మీరు వినిపించుకోలేదు. ఎలా తెలిసిందో కమలమ్మ గారి గురించి బాబు యోగక్షేమాలు పరామర్శించారు అమరబాబు. బాబు గురించి ఆయన అడిగిన క్రాసు ప్రశ్నలకు నాకు చిరాకేసింది అని ఆగాడు గంగులు. నా గురించి అడగలేదా అంది కళ్యాణి. మీ ఇద్దరినీ ఒక్క మాటతోనే సరిపుచ్చారు. బాబు ప్రస్తావన వచ్చినప్పుడే ఆయన కంఠం ఆర్ధమైంది. కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయారు. ఆ సంభాషణంతా బాబు గురించే నడిచింది. రవి అమరుబాబుకు పంచప్రాణాలు. వాడి కోసం కలవరపాటుతో గట్టిగా బిగపెట్టిన గుండెతో నా పరోక్షంలో ఆయన ఎంత మెలికలు తిరుగుతుంటారో ఈ మధ్యనే గ్రహించాను. ఢిల్లీ మకాంలు అధికమయ్యాక ఆయన ఆవేదన పూర్తిగా తెలిసింది. కానీ ఫలానా అందుకు బాధపడుతున్నారని ఇప్పుడు తెలిసింది. దీనికంతకు మూల కారణం నేనే. నా నేరానికి నిష్కృతి లేదు. అమ్మ కళ్యాణమ్మ, నీ గుణం తగ్గించి ముందు నా మాట విని కర్తవ్యం ఆలోచించు. 2 గంటల కింద ఫోన్ చేసిన అమరబాబు ఇంతవరకు ఇల్లు చేరలేదంటే నాకు అనుమానంగా ఉంది. అంతేకాదు, బాబుతో కమలమ్మ గారి ఆగమన వార్త విని తన నేరం బయటపడుతుందని ఆగిపోయాడు గంగులు. నేనంత మతిమాలిన దాన్నయ్యాను. ఆ అక్క బాబుల గురించి ఇన్నాళ్ళ నుంచి నాకు చెప్పకుండా రహస్యంగా ఉంచారు. తెలిస్తే నేను అసహించుకుంటానని పెరచి దాచారు. ఇప్పుడు స్వయంగా వారిద్దరూ వచ్చారంటే ముఖం చూపించలేక ఎటైనా వెళ్ళిపోయారేమో అమరుబాబు అంటూ హఠాత్తుగా లేచి ఫోనును అందుకుని డయల్ చేసి హలో అంది కళ్యాణి. హలో నమస్కారం మేడం, నేను రామకోటిని. అయ్యగారున్నారా? రాగానే నన్ను పిలిచి మీ ఇంటికి వచ్చిన చుట్టాల సంగతి అడిగారు. తెలిసినంతవరకు చెప్పాను. ఆ తర్వాత గడిబిగించి ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. వచ్చిన అరగంటకే ట్యాక్సీ ఎక్కి వెళ్ళారు. ఇంటికి రాలేదా? రాలేదు. ఆయన వెంట ఎవరూ లేరా? లేరు, ఒక్కరే వచ్చారు. ఎక్కడికి వెళ్ళేది మాకు చెప్పలేదు. ఇది అలవాటే కాబట్టి మేము అనుమానించలేదు. అయితే రైల్వే స్టేషన్కు విమానాశ్రయానికి ట్యాక్సీల మీద మనుషులను పంపి అమరుబాబు కోసం వెతకంచండి అని వేరే నెంబరుకు డయల్ చేసింది కళ్యాణి. హలో హలో నేను కళ్యాణిని, పరమేశ్వర్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ను. దయచేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? చెప్పండి మేడం. మాది ఎంక్వైరీ సెక్షన్. ప్రయాణికులకు వివరాలందించడమే మా విధి. 2 గంటల లోపల ఏ ప్రాంతం విమానమైనా ఇక్కడి నుంచి బయలుదేరిందా? ఢిల్లీకి ఒక విమానం వెళ్ళింది. అందులో ప్రయాణికుల అడ్రస్లు అర్జెంటుగా నాకు కాదు అమరుబాబు అందులో ఎక్కారో లేదో తెలిస్తే చాలు. ఇప్పుడు పెద్ద మనిషి అడిగితే అడ్రస్లన్నీ చూశాను.
అందులో అమర్బాబు లేరు. థ్యాంక్స్ అంటూ ఫోన్ దించింది కళ్యాణి. అలాగే రైల్వే స్టేషన్ నుంచి కూడా సమాచారం సేకరించింది. 2 గంటల లోపులో ఏ రైలు బయలుదేరనట్లు తేలింది. 2 మార్గాల్లో వెళ్ళకపోతే ఏమైనట్లు? ఒకవేళ నగరంలో ఎవరి ఇంటికైనా వెళతారా అని ఆలోచిస్తే అంత సన్నిహితమైన మిత్రులు ఇక్కడెవరూ లేరు. అవును, పోదలుచుకుంటే మార్గాలకు వాహనాలకు కరువు లేరు. ఓ 100 మైళ్ళు ట్యాక్సీలో వెళ్ళాక ఏదో స్టేషన్లో రైలెక్కొచ్చు. మళ్ళీ ఇంటికి చేరే ఉద్దేశం ఉంటే అర్ధాంతరంగా బాబును చూచుకోకుండా ప్రయాణ అలసట తీరకముందే ఎలా బయలుదేరి ఉంటారు? ఆయన్ని వెతికి పట్టుకునే మార్గం ఏమిటి? మా ముగ్గురిలో ఒకరికి ప్రమాదంగా ఉందని పత్రికలో ప్రకటన చేయిస్తే తనను ఇంటికి రప్పించటానికి వేసిన ఎత్తుగా ఊహిస్తారు. వెర్రివాడైతే పట్టుకుని పంపిస్తారెవరైనా. పెద్ద మేధావి, పేరు పొందిన న్యాయవాది, ఎన్నో వికృతమైన చిక్కు వ్యవహారాలు పరిష్కరించారు. స్వంత సమస్య ఎదురయ్యేసరికి ఆయన మేధస్సు మందగించింది. ఏమీ చేయటానికి పాలుపోక పలాయనం చిత్తగించారు. కమలక్క రాకడ గందరగోళానికి దారితీస్తుందని అనుకోనుంటారు. అన్నాలు కాపురం చేశాక మా ఉభయుల మనస్తత్వాలు తెలుసుకోలేకపోయారు. చెరోవైపు చేరి ఆయన్ని వేధిస్తామనుకున్నారు. అలా ఆలోచిస్తూ ఆ ధ్యానంలోనే మునిగిపోయింది కళ్యాణి. ఆమె మనో వికలత్వాన్ని, జరిగిన భయంకర పరిణామాన్ని గమనించి, చూసావా, నా రాకడ ఎంత చేటు తెచ్చిందో చెల్లి. మీ మధురామందిరమైన సంసార మధువుల్లో కాలకుట విషబిందువులు చిలికాయి. నిశ్చింతగా జీవిస్తున్న మీ మానవ సరోవరంలో అల్లకల్లోలం, ఆందోళన చెలరేకింది. ఆయన ఏమయ్యారో అంతేలేదు. అందువల్ల ఇక్కడి నుంచి నా నిష్క్రమణ అందరికీ శ్రేయస్కరం. పిండే గుండెను బిగువుగా పొదివి పట్టి అంది కమల. నువ్వు పొరబడుతున్నావక్క. అంత తేలిగ్గా ఆయన మనకు దూరం అవుతారని ఊహించలేను. ఆయన పరిష్కరించవలసిన అనేక సమస్యలున్నాయి ఇక్కడ. అవన్నీ వదిలేసి అర్ధాంతరంగా బాధ్యతరహితంగా అదృశ్యం కావటం ఆయన వల్ల కాదు. కాకపోతే ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యవైన నీకు అన్యాయం చేశాననే పశ్చాత్తాపం ఆయన్ను ప్రయాణం కట్టించింది. ఎంత నిలకడగా ఉందామనుకున్నా మన ముగ్గురిని వదిలే ఆయన ఉండలేరు. తప్పక వస్తారు. లేదా అచిరకాలంలోనే ఆయన జాడ మనకు తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు శాంతి వహిస్తే అన్నీ సర్దుకుపోతాయి. ఆలోచిస్తే ఇందులోని నిజం నీకు కనిపిస్తుంది. అయితే ఆయన వచ్చిన తర్వాత నీకేమీ ఇబ్బంది ఉండదు. బాబుకు ఉండదు, ఆయనకు ఉండదు. మరి నీకో? నాకు ఉంటుంది. అంతా ఉంటుంది. అన్నీ ఉంటాయి. కానీ నీలో నేను భాగం పంచుకోను అన్న కళ్యాణి కంఠం గాద్గదికమైంది. సరే, చూద్దాం నీ పంతం ఎలా నెగ్గుతుందో. ఇందులో పంతం లేదు, పట్టుదల లేదు. చేసిన దోషాన్ని తుడుచుకుంటున్నాను అంతే. అంతేలే, నేను కాదన్నానా? ముందు నా భర్తను వెతికి నాకు అప్పచెప్పాక నీ దారి నువ్వు చూసుకుందుగాని నవ్వుతూ అంది కమల. ఆ లక్ష్యమే ఇప్పుడు మిగిలి ఉంది నాకు. అది పూర్తయితే నాకు బరువు బాధ్యత తీరుతుంది అంది కళ్యాణి. నాన్న, నాన్న, ఏడు పిన్ని అని ఏడుపు సాగిస్తూ తుఫానుల రవి వచ్చేసరికి వారిద్దరి సంభాషణ నిలిచింది. సరోజ, సరోజ పెద్దగా కేక పెట్టాడు. ఇప్పటిదాకా మీ ఎదురుగానే కూర్చున్నాను. 1 నిమిషం కాలేదు. మీ విరహం 1000 పడగలు విప్పింది. మీకు కోపం వచ్చినా ఇక నేను లెక్క చేయను సరికదా. చేతిలో పని వదిలిరాను అంది వంటగదిలో పనివాళ్లకు ఏదో పురమాయిస్తూ సరోజ. నీ విరహం కోసం, నీ ఆలింగనం కోసం ఈ దాసుడు కరువున బడిలేడు. అకారణంగా అలమటించను. నిన్ను ఎప్పుడూ పిలవను. నీకు అవసరమై వచ్చి నన్ను అద్దించినప్పుడే ఆలోచిస్తాను. తీరిగ్గా నీ పనులు చూసుకో. నాకు బజారు పని ఉంది, వస్తా అంటూ పెద్దగాని వెనక్కి తిరిగి చూస్తూ బజారుకు వెళ్లేవానిలా గుమ్మంలోకి వచ్చి నుంచున్నాడు వేణుబాబు. నిజంగా ఆగ్రహించాడని భయంతో పరిగెత్తుకొచ్చి బల ప్రయోగంతో భర్తను లోనికి లాక్కొచ్చి కూర్చోబెట్టి అడిగింది సరోజ. నేను చెప్పనని మూతి బిగించుకున్నాడు వేణు. గిలిగింతలు పెట్టి కవ్వించి భర్తను ప్రసన్న చేసింది సరోజ. ఒక పక్క కొంపను ముంచుకుపోతుంటే నువ్వు సరసాలతో తైతక్కలాడుతున్నావు. ఇంటి నుండి పారిపోయిన అమరబాబు ఆంధ్ర హోటల్లో ఉన్నట్లు యజమాని ఇప్పుడే ఫోన్ చేశాడు. మరి నన్ను వెక్కిరిస్తూ మీరు కూడా సరసాల్లోనే మునిగారుగా. వినగానే పరిగెత్తక ఎక్కడికే ఉన్నారేం? నీతోనూ కూడా అని వెళదామనుకుంటే నీ దర్శనమే కాదాయే. మళ్ళీ వెళ్ళేవాడికి అడ్డు వస్తువి. మరచాను, అమరబాబు జ్వరంతో నిన్నటి నుంచి మూసిన కన్ను తెరవటం లేదట. ఊళ్ళో ఉన్నాం కదా, మనకైనా కబురు పంపలేదు. అసలు ఇల్లు గడపటానికి కారణం తెలియలేదు. టెలిగ్రామ్లో వివరాలు లేవు. కళ్యాణి వ్రాసిన ఉత్తరం అందిందే మనకేమీ అర్థం కాదు.
నేను ఆయన్ను తీసుకువస్తాను. ఈలోగా మీ స్నేహితురాలికి వైరియ్యి అని లేచాడు వేణు. జ్వరంతో స్పృహ తప్పిన అమరబాబును వేణు గదిలోకి చేరుస్తుంటే డాక్టర్కు ఫోన్ చేసింది సరోజిని. పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చి భయం లేదని చెప్పి వెళ్ళాడు డాక్టర్. కమల, కళ్యాణి, మీ ఇద్దరికీ ఘోరమైన అన్యాయం చేశాను. నన్ను మన్నించండి. నా బాబును జాగ్రత్తగా చూడండి. బుద్ధిపూర్వకంగా నేను ఈ అన్యాయానికి తయారు కాలేదు. దరిద్రం, పరిస్థితులు నన్ని ఆ కార్యానికి ప్రేరేపించాయి అంటూ అప్పుడప్పుడు కలవరించేవాడు అమర్బాబు. కమల అని, బాబు అని కలవరిస్తారు. కమల భార్య, బాబు కొడుకు కావచ్చు. అమర్కి అదివరకే పెళ్ళైనట్లుందే. లోపలి మాట పైకి అనేసింది సరోజ. లోగడ ఢిల్లీ పలాయనాలు, నిర్లిప్తత ఆలోచిస్తుంటే ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఇమిడి ఉందని ఆనాడే అనుకున్నాను. గాఢంగా నిట్టూరుస్తూ అన్నాడు వేణు. మీ మగాళ్ళు నూతన ప్రియులు. ఎంతమందినైనా కట్టుకుంటారు, ఎంతమందినైనా వదిలేస్తారు. మీకు నీతి నియమాలు లేవు అంటూ నిందించింది సరోజిని. మా వాణ్ణి వెంటబడి వేధించి ఉంటుంది మీ చెల్లెలు. ఆర్థిక బానిసత్వానికి తట్టుకోలేక అంగీకరించి ఉంటాడు అమర్. అంతేగాని అనవసరంగా మగాళ్ళందరి మీద విరుచుకుపడబోకు. అందుకే కాబోలు జ్వరం తగ్గినా మనం కనిపిస్తే బాధతో ముఖం చూపించక కళ్ళు మూస్తున్నాడు. మీరైనా ఓదార్చి నచ్చ చెప్పకూడదు నిష్ఠూరంగా అంది సరోజిని. నువ్వు మందిస్తేనైనా తాగుతాడు. నన్ను చూస్తే పక్కకు తిరిగి పడుకుంటాడు. అతని పెదవి విప్పించడం నా వల్ల కాదు. రోగుల సేవకు నిజంగా ఆడవాళ్ళకే సరిపోతుంది. ఇది అంతర్జాతీయంగా అంగీకరించిన మాట. అంతేకాక మీ మాటల్లో చేతల్లో అమృతం ఉంటుంది. అవసరమైతే శత్రువుకైనా కన్నతల్లిలా సేవ చేస్తారు. నీ లాలింపుతోనైనా అమర్ స్వస్థచిత్తుడైతే మనకదే 10,000 అంటూ ఆమెకే ఆ బాధ్యత అప్పగించాడు వేణు. మీ ఆజ్ఞ అయితే నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు నా వెంటనే ఉండాలి. నేను అతనిలో చలనం తెప్పించగలను. నువ్వు అందరంటి ఆడదానివే సరోజా, పద అంటూ ఆమె పైట కొంగు పట్టుకున్నాడు వేణు. జ్వరం తగ్గాక అంత ముద్దు నిద్ర పనికిరాదు మరిది. లేచి మా చెల్లెలు కబుర్లు చెప్పండి. కదల్లేదు అమర్. మర్యాదగా లేస్తావా, చెన్నీల గుడ్డతో కళ్ళు తుడిచి నన్ను లేవదీయమంటావా అంటూ సమీపానికి వచ్చింది సరోజ. నిజంగానే అన్నంత పని చేస్తుందని లేచి దిండు కానుకుని తలదించుకున్నాడు అమర్. ఎలా ఉంది బాబు? ఆత్మీయతో అమ్మలా అడిగింది సరోజ. ఆ స్వర మాధుర్యంలోని ఆప్యాయతకు కన్నతల్లి గుర్తుకొచ్చి అమ్మ అన్నాడు గాద్గద కంఠంతో అమర్. జబ్బు తగ్గాక కూడా ఎందుకలా చిన్నబుచ్చుకుంటావు? నీకేం తక్కువైందిప్పుడు? కళ్యాణ్ని జ్ఞాపకం వచ్చిందా? మీ దంపతుల అమూల్య ప్రేమ వర్షంలో నాకేదీ గుర్తురాదు. ఆ అవసరాన్ని తీర్చుకున్నాను. కానీ మీరు మళ్ళీ మీ బిడ్డనిగా నన్ను పునర్జీవింపచేశారు అన్నాడు నిర్లిప్తంగా అమర్. అయితే నీ వ్యవహారం చాలా దూరం పోయిందన్నమాట. ఎందుకలాంటి నిర్ణయానికి వచ్చావు? కళ్యాణి నీకేం అపచారం చేసింది? చెప్పు అమర్, చెప్పు. నాకెవరూ అపచారం చేయలేదు. నేనే వాళ్ళందరికీ అపరాధం చేశాను. ఒక విధంగా ఆలోచిస్తే మీకు కూడా. దాన్ని నిష్కృతికి మార్గం లేదు. అందుకని ఇంత అఘాయిత్యానికి తలపడ్డావా? మాకెలా నీ వల్ల అపచారం జరిగింది? నీ సోదరి మనసు నొప్పిస్తే నీకు బాధాకరమేగా. అసలు సోదరి మనసు తెలిసే మాట్లాడుతున్నావా? నా నిజ చరిత్ర వింటే మీరిద్దరూ కూడా నన్ను మన్నించరు. పైగా ఇంటి నుంచి నన్ను గెంటేస్తారు. అది కూడా తేల్చుకో. నీది ఒట్టి అనుమానమో సత్యమో ఇప్పుడే తెలుస్తుంది. నాకు ఇదివరకే పెళ్ళయింది. ఓ బాబు కూడా ఉన్నాడు అంటూ ఆమెకేసి గుచ్చిగుచ్చి చూశాడు అమర్. ఇన్నాళ్ళు కన్న కొడుకును అర్ధాంగిని వదిలి ఎలా ఉన్నావు? వాళ్ళు వియోగం ఎలా భరించావు? అమాయకురాలైన కళ్యాణితో ఎందుకు అబద్ధమాడావు? కాలప్రభావం, కమలీలేముల వర్గ స్వభావం నన్ను దానవుని చేసింది. ఆరని తల్లి కొడుకుల ఆకలి అగ్నిజ్వాలలు వారి వియోగాన్ని భరించేటట్టు చేసింది. ఇక అబద్ధం ఆడటానికి చాలా భాగం కళ్యాణే కారకురాలు. అబద్ధం ఆడమని కళ్యాణి చెప్పిందా? లేదు. ఆమె ప్రవర్తన నన్నిలా చేసింది. అవివాహితులకు మాత్రమే ఇంటర్వ్యూ జరుగుతుందని అక్కడ పుకారు పుట్టించారు. పెళ్ళైందంటే ఉద్యోగం ఇవ్వరని ఓ అబద్ధం ఆడాను. దాని పరిణామం కళ్యాణితో వివాహానికి దారితీసింది. ముందు నిరాకరించాలనుకున్నాను. అడగంగానే సంబరంతో అంగీకరించలేదు. ఆలోచించాను. అందుకు ఒప్పుకోకపోతే ఉద్యోగం ఊడుతుంది. మళ్ళీ భార్య కొడుకు అన్నానికి అలల్లాడి అలమటిస్తారు. వాళ్ళ శ్రేయస్కరం కోసం తల ఊపిన కళ్యాణి నిర్మల ప్రేమ సంఖ్యలకు బందీనయ్యాను. కానీ నా వాళ్ళను మరవలేదు. మరవాలని ప్రయత్నించి విఫలనయ్యాను. నా వియోగ బాధతో వాళ్ళు కృషిస్తుంటే ఇక్కడ స్వర్గ సుఖాలు అనుభవించటం నా వల్ల కాలేదు. అప్పుడప్పుడు ఆంధ్ర హోటల్లో మకాం వేసి ఏకాంత జీవితం గడిపేవాణ్ణి.
హోటలు మార్చకపోవటాన్ని నన్ను మీకు పట్టించింది. అదేం కాదు. ఏ హోటల్లో ఉన్నా వందల టాక్సీలతో ఢిల్లీ అంతా గాలించి నిన్ను కాపాడుకునేవాళ్ళం. 4 రోజుల కింద కమల, బాబు మా ఇల్లు చేరుకున్నారు. అప్పుడే ఢిల్లీ విమానం దిగి మా ఆఫీసుకు వెళ్ళగానే వాళ్ళ రాకడ తెలిసింది. రెక్కలు కట్టుకుని వాలి కరువు తీరా నా బాబును ముద్దులతో ముంచెత్తాలని నా మనసు వాయువేగంతో పరిగెత్తింది. కానీ ఏ ముఖంతో వాళ్ళను చూస్తావని వివేకం హెచ్చరించింది. ఆ పోట్లాటలో వివేకమే విజయం పొందింది. ఏ ధ్యేయం లేకుండా ఢిల్లీ చేరి రోగినై ఈ తల్లి అమృతహస్తాల్లోంచి తప్పించుకోకుండా చిక్కుకున్నాను అని నీరు నిండిన నేత్రాలు తుడుచుకున్నాడు అమర్. మనమే అమర్ను దత్తత తీసుకుంటే నువ్వు త్వరలో అత్తగారవుతావు సరు, నవ్వుకుంటూ లోనికి అడుగుపెట్టాడు వేణు. మీకు మాత్రం ఒక్కసారే ఇద్దరు కోడళ్లకు మామగా రావాలని లేదు, పరిహాసం పొడిగించింది సరోజిని. నా అపరాధానికి శిక్ష చెప్పకుండా మీ వినోదాల్లో మీరున్నారు, కాస్త కోపంతో అన్నాడు అమర్. నీ నేరం సామాన్యమైంది కాదు. చట్టరీత్యా భారత సాంఘిక నియమాల రీత్యా నీ పునర్వివాహం నిషిద్ధమైంది. అంచేత ఇప్పుడప్పుడే నీ మీద తీర్పు చెప్పలేను. ముందు నేరారోపకులు, సాక్షులు హాజరవ్వాలి. తీరిగ్గా అందరినీ విచారించి తీర్పివ్వాలి. తీర్పు తేలేదాకా నువ్వు నిర్దోషివి. అప్పటి వరకు హాయిగా ఒక్కసారే తండ్రి స్థానంలో ఎగిరి గంతేసిన మీ అన్నగారితో కాతాకాని పెట్టుకుని కాలం గడుపు అంది సరోజ. నన్ను మీరు వేళాకోళం పట్టిస్తున్నారు వదినమ్మా. నా తప్పును నవతులిద్దరూ క్షమించరు. దీని పరిణామం భయంకరంగా ఉంటుందని నా అనుమానం. దీనికి నా అదృశ్యమే సరైన పరిష్కారం అంటూ దిగులుతో తలపట్టుకున్నాడు అమర్. ఇంత వెర్రివాడివయ్యా నువ్వు అమర్. అంతకాలం కాపురం చేసిన కళ్యాణి ఉన్నత మనస్తత్వాన్ని గ్రహించలేకవైతివి. తన స్థానాన్ని తన యావదాస్తులు కమల కర్పించి తాను తప్పుకుంటానని కళ్యాణి పట్టుపడుతుందని కూడా నాకు భయంగా ఉంది. ఆ సన్నివేశాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు. కానీ నీకు తోచినట్లు ఊహించి నీ గుండెకు తూట్లు పొడుచుకోకు. చాలాసేపైంది కూర్చుని. పడుకో, నీ దగ్గరే ఉంటారు మీ అన్న. నేను మీ ఇద్దరికీ కాఫీ తెస్తాను అని లేచింది సరోజ. అమర్ గాఢ నిద్ర నుంచి కళ్ళు విప్పి కాళ్ళవైపు చూశాడు. తన ఒళ్ళో పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ మృదువుగా అతని కాళ్ళు నొక్కుతుంది. గంధర్వాప్సరసల సౌందర్యాన్ని సంతరించుకున్న కళ్యాణి. దృష్టి మరలించి తలవైపు చూశాడు అమర్. ఒళ్ళో పెట్టుకుని తలపై చెరిగిన క్రాపును చేత్తో సవరిస్తూ మందహాసరేఖలు ప్రకాశిస్తున్న అపూర్వ సౌందర్య మండలంతో కూర్చుంది కమల. ఒకరిలో భక్తి, ఇంకొకరిలో రక్తి. ఒకరిలో త్యాగం, ఇంకొకరిలో రాగం. ఒకరిలో సేవానిరతి, ఇంకొకరిలో ఆరాధన ప్రతిబింబిస్తున్న ఇద్దరి ముఖాల్లో ప్రకాశించే తేజానికి మిరుమిట్లు కొలిపి దిగ్భాంతుడయ్యి కళ్ళు మూశాడు అమర్ బాబు. మృదువుగా పట్టుకుని భర్తను లేవతీశారు కమల, కళ్యాణిలు. నా తప్పు మన్నించి నా కేసు ఒక్కసారైనా చూడరా అమర్ అంది గడ్డం పట్టుకుని కమల. మభ్యపెట్టి నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమిస్తానంటే కళ్ళు తెరుస్తాను అన్నాడు అమర్. అలాగే ఒప్పుకోమని కళ్యాణికి సైగ చేసింది కమల. క్షమించాను, కళ్ళు తెరవండి. నా మీద కోపం లేదా నీకు కమల? ఇప్పటికి లేదు. ముందు సంగతి చెప్పలేదు. నీ సంగతేమిటి కళ్యాణి? ఓ షర్తు మీద మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తాను. ఏమిటా షర్తు? నా స్థానంలో అక్కను కూర్చోపెట్టి నాకు స్వేచ్ఛ ప్రసాదిస్తే ఆ జన్మాంతం మీ ఇద్దరికీ కృతజ్ఞతగా ఉంటాను. ప్రశ్నార్థకంగా కమలకేసి చూశాడు అమర్. జవాబుగా ఫక్కున నవ్వింది కమల. వెళ్లేదానిలా లేచింది కళ్యాణి. ఆడుకుని అప్పుడే వచ్చిన రవిని తీసుకుని గదిలో అడుగుపెట్టాడు గంగులు. నాన్న, బాబు అనే ఆర్తధ్వానాలు, పరస్పర బాహువులు, మేనులు ఐక్యమయ్యాయి. ఇద్దరి గుండెలు ఒకదానికొకటి గుచ్చుకుని ఆక్రోశించాయి. ఆ సన్నివేశం భరించలేక పెద్దగా బారుమన్నాడు అమర్ బాబు. ప్రతి చోట ఈ పీడాకార పిల్లగాడితో నాకు కష్టం వచ్చింది అని కసిరింది కమల. అక్క, మళ్ళీ ఆ మాట అన్నావంటే నన్ను చంపుకు తిన్నట్లే అని రవిని తన చంకలోకి తీసుకుంది కళ్యాణి. నాన్న, అమ్మ మంచిది కాదు, నన్ను కొట్టింది. అమ్మను కొట్టు ముద్దు మాటలతో అంటూ తల్లికేసి కసిగా చూశాడు రవి. మీ అమ్మ చెవి మెలిపెడతాను గాని నా దగ్గరకు రా బాబు అని చేతులు చాపాడు అమర్. నేను రాను. అమ్మను వెళ్ళగొడితే పిన్ని నేను వస్తాము అని చేతులు విదిలించాడు రవి. చెవిలే మెలిపెడతారో చెవుల్లో ముచ్చట్లే చెప్తారో మాకెందుకు, మేమిద్దరం హాయిగా ఆడుకుంటాము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కళ్యాణి. నాన్న కావాలని మారం చేసి ఏడ్చాడు రవి. వాణ్ణి కిందికి దించి వెళుతున్న కళ్యాణిని కావులించి తీసుకువచ్చి భర్త సరసన కూర్చోపెట్టి తాను పక్కన కూర్చుంది కమల. ఇద్దరిని తన బలమైన బాహువుల్లో బంధించాడు అమర్. భలే భలే అని చిందులేస్తూ చప్పట్లు కొట్టాడు రవి.
అప్పుడు తేలిగ్గా గాలి పీల్చుకుని అమితానందాన్ని పొందాడు అమర్ బాబు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను పంపించిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.